గీత గారిని చేసామండి, కొన్నాళ్ళు చేసాం కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం మేము. నమ్మకం ఏంటి ఆయన చేయాలని? నమ్మకం ఏంటి, కొంత అతను కూడా నిజాయితీ పరుడు కదా, పౌరుషంగా నిలబడతాడు, మాట ఉంటాడు. అయినా అవును చేసింది మా చెరువుల మట్టు కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. గీత గారు చెరువు బాగు చేస్తానని చెరువు కూడా బాగు చేయలేదు, మట్టి అమ్ము తినేసారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, మరి ఈయన కూడా చూడాలి కదా మేము. గొల్లపులకి ఎలా మొత్తం ఈ మండలం ఎంత, ఇది 30 మన మండలం ఇతను ఎమ్మెల్యే పెట్టాడు కదా ఇక్కడ. ఎన్ని ఊళ్ళు? 32 ఊళ్ళు ఎన్నో వస్తాయి అంతే కదా. మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ టర్న్ చూస్తామండి మేము. ఇప్పుడు ఆయన ఓడించడానికి ఏమో యూత్కి ఏమో బైక్లు, లేడీస్కి ఏమో బంగారం ఇస్తాం అంటున్నారు. ఏం కాదండి, బంగారం వచ్చేసిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చారనుకో, నేను ఇంకొకరికి వేస్తాను, మీదే డబ్బులు ఇచ్చిన అది కాదు. ఆయన కానీ మళ్ళీ కొత్తగా వచ్చారు కదా, ఇప్పుడు చూస్తాం అతను కూడా. పెద్ద పెద్ద అభ్యర్థులు ఉన్నారు. ఏం లేదు, అవన్నీ కూడా ఉత్తమ పద్మనాభ గారు కానీ చంద్రబాబు గారు కానీ అవన్నీ ఉత్తమాటలండి. ఆయన మాకు కావాలా. ఇంత క్రితం గీత గారిని చేసాం, చూసాం. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారిని మేము చేస్తాం. కుట్రలు కూడా ఎందుకండి, మాకు కళ్యాణ్ మాకు కావాలి, మేము చేస్తాం. ఎవడో కుట్ర కూడా ఏదో చెప్తాడు, ఆ కూడా ఎందుకు, మాకు కళ్యాణ్ కావాలి, అతను కూడా చూస్తాం. ఇప్పుడు గీత గారిని ఇంత క్రితం ఎలా చూసాం, అలాగే ఇప్పుడు మాకు కళ్యాణ్ కావాలా, చేస్తాం ఈయన గారిని. అభివృద్ధి జరుగుతున్నారు పిఠాపురానికి. ఆయన నిన్న మీటింగ్లో కూడా సొంత నియోజకవర్గంలో తీసుకుంటాను నేను ఇక్కడి నుంచి అన్నారు. ఆయన నమ్మకం ఉందా మీకు? బాధ్యతలన్నీ కూడా పరపెట్టుకుంటాయి, కళ్యాణ్ గారి బాధ్యతలన్నీ కూడా పరపెట్టుకుంటాయి. న్యాయం ఉంటుంది కానీ అందులో అన్యాయం ఉండదు. అది కానీ అండి, ఆయన గారు ఎవరో ఒకరు బెత్తంటారు. వరమారు ఉన్నారు, నా ఇంటికి వస్తాడు, అతని ఇంటికి వస్తాడు, అతని ఇంటికి వస్తాడు, ఆపుతుంటే అదుకుంటాడు. ఆయన్ని ఇక్కడ బెత్తంటాడు, ఆ ఆపతాన్ని అడ్డుకుంటాడు. ఈ వరంబారు ఉంటారు. మరి మాకు వరమే అయితే ఇంత క్రితం వరంకి ఇస్తాడని మేము అనుకున్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు పెట్టారు, కళ్యాణ్ గారు పెడితే ఆయన గారికి బెత్తంటారు, ఆ పనులు చేయమంటారు. మరి అన్ని ఊళ్ళో అది తిరగలేడు కదా. ఇప్పుడు 24 సీట్లు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారికి. 24 సీట్లు అతను తిరుగుతాడు. మరి మాకు ఏమన్నా ఇక్కడ ఆపతే వరం ఆదుకుంటాడు. వరంబారిని పెట్టి మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం, అది కూడా చెప్తున్నాం మేము. మెజార్టీ పోనీ కదా, ఎక్కువ తక్కువ వస్తుంది. మెజార్టీ కాదు, గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్కి మా సీటు అయిపోద్ది. ఉదయ్ శ్రీని గారికి అయితే మా ఊరికి తెలియదు ఆయన గురించి. అయితే మొన్న మధ్య ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఉదయ్ శ్రీని గారు కూడా ఆ బిర్యానీ అని పలాని అన్నీ పెట్టాడు, మీటింగ్ పెట్టాడు, మంచిగానే చేశారు. ఆయన చేయొచ్చు, ఈయన మీద అతనికి ఏం ఉండదండి. ఆయన గారికి ఏం ఉండదు. ఏంటంటే మాకు ఆయన ఊరికే తెలియదు. పవన్ కళ్యాణ్కి మాత్రం ఫుల్ మెజార్టీ ఇస్తాం. ఎవరు పెట్టి వేస్తాం, అందరూ కూడా. నేను కళ్యాణ్కి వేస్తాను. నేను కోపంని పౌరుషాన్ని నిలబెడతాను. అది ఆయన కొత్తగా వచ్చాడు, పరిపాలన బాగా చేస్తానని మేము అనుకుంటున్నాం. అది ఏమైనా అందరినీ చూస్తున్నాం కదా, ఓ చుట్టూ ఓ మనిషిని చూడాలి. మాకు అక్కలద్దు నాన్న బాబు, బిడ్డ మాకు అక్కలద్దు, డబ్బులు వద్దు. చూడాలా అదేనమాట.